ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఎలాగైనా ఆయనని వ్రతానికి తీసుకుని వెళ్ళాలి, లేదంటే అమ్మ వాళ్ళు బాధపడతారు. ఏవండి, ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఈరోజు కోర్టు లేదు కదా, ఆఫీస్కి వెళ్తున్నాను. అదేంటండి, నిన్న మా అమ్మ వచ్చి మనల్ని వ్రతానికి రమ్మని పిలిచింది కదా. వస్తానని నేను చెప్పలేదు కదా. వెళ్ళకపోతే బాగోదండి, అమ్మ నాన్నలు బాధపడతారు. అది నీ సమస్య, నా సమస్య కాదు. ఈ సమస్యల గురించి ఈ ఒక్కసారికి వదిలేసి వ్రతానికి రండి. ఈ సమస్యను వదిలేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటండి అది? ఒక్క నిమిషం. ఈ పేపర్స్ మీద మనం మ్యూచువల్గా విడిపోవడానికి ఒప్పుకుంటున్నట్టు సైన్ చేయి. నువ్వు సంతకం పెట్టిన మరుక్షణమే నేను నీతో వస్తాను. మీ అమ్మగారు కోరుకుంటున్నట్టు నీతో వ్రతంలో కూర్చుంటాను. ఆ తర్వాత నిన్ను మీ ఇంట్లో వదిలేసి నేను ఒక్కడనే హ్యాపీగా మా ఇంటికి వచ్చేస్తాను. కమాన్, సైన్ చేయి. సైన్ చేయడం కుదరని పని. అయితే నేను వ్రతానికి రావడం కూడా జరగని పని. సరే, ఆ మాట మీదే మీరుండండి. మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నా ఇష్టం లేకుండా నన్ను రప్పించడం నీ వల్ల అయ్యే పని కాదు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మా ఇంటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను రాను. హలో హలో వదిన గారు, నమస్తే. నేను మీ మరిది విక్రమ్ని. ఏంటి విక్రమ్? ఏముంది వదిన గారు, నిన్ననే కోర్టులో విడాకులు అనే సినిమా చూశాను. ఆ సినిమాలో హీరో రాధా, హీరోయిన్ కృష్ణప్రియ. వదిన గారు, వదిన గారు ఉన్నారా? ఉండే ఉంటారులే, అర్థమైంది కదా. ఈ సినిమా ఎవరికి చూపించకూడదు కదా, ముఖ్యంగా మీ అమ్మగారికి. ఓహో, లచ్చింది, వచ్చేసింది.
కృష్ణక్క బాగున్నావా? అక్క బాగున్నావా? మ్, కృష్ణ, అల్లుడు గారు ఇక్కడ? అమ్మా ఆ, ఆయన వదిన గారు, అన్నగారు మీతో రాలేదా? అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఏం కవరింగ్ చేస్తున్నావే? కాసేపట్లో కాదు, రాధ ఖరాఖండిగా రాను అని చెప్పేశాడు కదా. అల్లుడు గారు ముహూర్త సమయానికి వచ్చేలా చూసుకో కృష్ణ. పదండి. వదిన గారు, మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాతో? ఫోన్లో చెప్పాను కదా వదిన గారు. డబ్బులు తీసుకొని వచ్చారా? క్యాషా, చెక్కా, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫరా? నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మీరు డబ్బులు ఇవ్వకపోతే వికీ లీక్స్లా ఈ విక్రమ్ లీక్స్ బయటకు వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు భయపెడితే భయపడిపోయి డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? అనుకున్నాను వదిన గారు, అంత ఈజీగా మీరు డబ్బులు ఇవ్వరని. నేను మీ విడాకుల విషయం అత్తగారితో చెప్పనానేగా మీ ధైర్యం. డబ్బుల కోసం నేను ఏమైనా చేస్తాను వదిన గారు. మరి డివోర్స్ మ్యాటర్ తప్పకుండా అత్తగారికి చెప్తా, కానీ ఇప్పుడు చెప్పను. వ్రతం పూర్తయ్యాక కూతురు అల్లుడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంసారం చేసుకుంటారని అత్తగారు ఆనందంలో తేలిపోతున్నప్పుడు అప్పుడు పేలుస్తా బాంబు. మీకు గుండె ధైర్యం ఉంది, కానీ అత్తగారు అసలే అదుపు తప్పిన గుండె. నేను పేల్చే బాంబుకి ఆ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. వ్రతం జరిగిన ఇంట్లో శవం లేపడం సాంప్రదాయం కాదు. ఎందుకొచ్చిన సమస్య? ఆ లోపు డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే అత్తయ్య గారికి పాడ రెడీ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.